సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ సూచించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. రతన్ టాటా విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రతన్ టాటా సేవలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ది కార్యక్రమాలను చేస్తున్నట్లు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సొంత నిధులతో ఆర్ఆర్ఆర్ అనే అభివృద్ది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి లోకేష్ కొనియాడారు. ఉండి నుంచి జలపాలం లింక్ రోడ్ అభివృద్ది కార్యక్రమానికి రతన్ టాటా పేరు పెట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్ఆర్ఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రతన్ టాటా అంటేనే మానవత్వం, మానవత్వం అంటే రతన్ టాటాగా ఈ ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో మనం చెప్పుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా నేను ఒక 3 సార్లు వారిని కలవటం జరిగింది. ఆ సమయంలో అంటే ఆయనతో గడిపింది తక్కువ నిమిషాలు అయినప్పటికీ కూడా ఒక మూర్తీభవించిన సంస్కారాన్ని ఆయనలో నేను చూశా. మరి రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళి అభ్యుదయానికే ఉపయోగించారు. రతన్ టాటా గారు విగ్రహం ఒక స్ఫూర్తినివ్వాలి అనే ఉద్దేశంతో పండగ ముందే రావాలంటే ఆయన ఈరోజు మనకి ఆ అవకాశం ఇవ్వటం జరిగింది. సో రతన్ టాటా గారి స్ఫూర్తితో ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు ఆ ఊర్లకి, నా ఉండి నియోజకవర్గం గురించి కాదు సార్, ఆ ప్రాంతాల వాళ్ళకి అభివృద్ధి చేయడంలో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా? రియల్ రెస్పాన్సిబుల్ రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్లు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్లారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయిన రిలాక్స్ అవలా. ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డెస్క్స్ కానీ, ప్లే గ్రౌండ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు. ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. ఇంకా ఉండి టు జలపాలం లింక్ రోడ్ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కానీ ఇది మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నా, మనందరూ తెలుసు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది. శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం, డబ్బులు లేవు, ఎట్లా చేయాలని. కానీ రఘురాజు గారు క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లా ఇక్కడున్న మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీరందరూ కూడా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకే కాదు, మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకా ఈరోజు కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటి పద్మవిభూషణ్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం. భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్. వ్యాపారమే కాదు, విలువలకు కూడిన వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, వాళ్ళ కంపెనీల్లో నేను పెట్టుబడులు పెట్టాలని
ఆయన సొంత డబ్బులు దాదాపు 50 కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తాం కూడా జరిగింది. ఇంకా సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి. మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.